హలో ఎవ్రీవాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండక్కి హర్షలు కూడా చేసుకున్నామండి. మా అమ్మ హర్షల స్పెషలిస్ట్, పర్ఫెక్ట్గా చేస్తుంది. అందుకని మా గల్లీలో వాళ్ళంతా మా అమ్మతోనే పాకం పట్టించుకుంటారు. సో పాకం అయితే ఇలా ముద్దగా ఉండాలంట, తీగ పాకం కాదు, ఇలా ముద్దగా ఉండాలి. అయితే ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, బెల్లం పాకం పట్టేటప్పుడు టీ గ్లాస్ వాటర్తో పాటు టీ గ్లాస్ నూనె కూడా వేస్తుందంట. ఆ విషయం నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. సో ఉండలు కట్టకుండా బియ్యపిండి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత పైన కూడా మళ్ళీ నూనె పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉండలుగా ఇలా చేసుకొని మీకు నచ్చిన సైజెస్లో పూరీలాగా చేసుకొని నూనెలో వేసుకోవడమే. మా ఒక్కొక్క అరిసె చూడండి పూరీలాగా పొంగుతున్నాయి. ఈ కలర్లో మనం తీసేసుకుంటే చాలు. ఒక్క అరిసె కూడా చీరలేదు, చినగలేదు, నీట్గా చాలా బాగా కుదిరినాయి. మరి మీకు కూడా ఇలానే కుదురుతాయా? నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.